హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఈరోజు రెసిపీ వచ్చేసి కాకరకాయ ఉల్లికారం అండి. చిన్న చిన్న కాకరకాయలు మార్కెట్లో వచ్చాయి. చాలా బాగున్నాయి చూడ్డానికి అని చెప్పి తీసుకొచ్చాను. కాకపోతే లోపల మాత్రం బాగా ముదిరిపోయి ఉన్నాయండి. గింజలు తీసేసాను. లేత గింజలు అయితే కనుక బట్ ఈ స్టఫింగ్ కర్రీకి అయితే గింజలు తీసేయాలి. పక్కన పెట్టుకుని విడిగా వేయించుకుంటే బాగుంటాయి. బట్ ముదిరిపోవడంతో పక్కన పడేసాను. అంటే ఇందులో కూడా చాలా చేదుగా ఉంటాయి కదా, ఆ చేదు పోవాలంటే కొంచెం పసుపు ఉప్పు వేసి బాగా కలిపి ఒక హాఫ్ అన్ అవర్ అయినా నానబెట్టి పక్కన పెట్టుకోవాలి. పక్కన పెట్టుకుంటే కనుక వాటర్ అంతా వచ్చేస్తుందండి. ఒక పావు గంట పోయాక తీసి చూస్తే ఈ విధంగా అయింది. ఇంకొక హాఫ్ అన్ అవర్ అయితే ఇంకా వాటర్ వస్తుంది. వచ్చిన తర్వాత 1 బై 1 మొత్తం కలిపేసి పిసికేసారనుకోండి, చితికిపోయి ముక్కలు ముక్కలు అయిపోతాయి. సో చిన్న కాకరకాయలు కదా, 1 బై 1 తీసి గట్టిగా పిండి పక్కన పెట్టుకోండి. నేను ఇంతలా చేసిన తర్వాత కూడా కాకరకాయలు ఇంకా చేదుగానే ఉన్నాయండి. కొన్ని కాకరకాయలు అంటే చేదు పోవు. సో ఇలా 1 బై 1 తీసి గట్టిగా పిండి పక్కన పెట్టుకున్నాక చూసే ఎంత వాటర్ వచ్చిందో. సో ఈ విధంగా పక్కన పెట్టుకున్న తర్వాత పాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయ్యాక ఈ కాకరకాయలు వేసుకొని స్లోగా గరిటతో కలిపి 90% కుక్ అయ్యేంత వరకు వేయించుకోవాలండి. మిగతా 10% అనేది కర్రీలో కుక్ అవుతుంది. దట్టు మా ఇంట్లో కొంచెం పెద్దవాళ్ళు ఉండడంతో నేను ఇంకా మెత్తగా చేయాలి. సో ఎక్కువే కుక్ అయిపోయాయి. మీరు కొంచెం నార్మల్గా కుక్ అయితే సరిపోతుంది, చూసుకోండి. అవి కుక్ అయ్యేలోపు మనం ఉల్లి ముద్ద ప్రిపేర్ చేసుకుందాం. జార్లోకి నేను తీసుకున్న కాకరకాయ క్వాంటిటీకి 4 ఉల్లిపాయలు, 2 టేబుల్ స్పూన్ కారం, కొంచెం జీలకర్ర, చింతపండు, సాల్ట్ వేసి మిక్సీ పట్టి పక్కన పెట్టుకోవాలి. కొంతమంది ఎండుమిర్చి కూడా వేసుకుంటారు. ఎండుమిర్చి వేసుకుందాం అనుకున్న వాళ్ళు ఎండుమిర్చి వేసుకోండి. స్పైస్కి తగ్గట్టు కారం అడ్జస్ట్ చేసుకోండి. ఈ విధంగా మిక్సీ చేసి పక్కన పెట్టుకోవాలి. చూసారు కదా, ఆల్మోస్ట్ ఇలా కుక్ అయిపోయాయి. వీటిని ఒక ప్లేట్లో తీసి చల్లార్చుకోవాలండి. వేడిగా స్టఫింగ్ చేయలేము కదా, ఒక 5 మినిట్స్ అయితే చల్లారుతాయి. చూసారా, ఈ విధంగా చల్లారిన తర్వాత ఒకదాని తర్వాత ఒక్కొక్క కాకరకాయ స్లోగా ఓపెన్ చేసి దాంట్లోనేమో ఈ ఉల్లి ముద్దని స్టఫ్ చేసి పక్కన పెట్టుకోండి. నేను ఇంత జాగ్రత్తగా చేసాక కూడా కొన్ని కాకరకాయలు విడిపోయి ముక్కలు అయిపోయాయండి. చిన్న కాకరకాయలు కదా, కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలి. అందుకే చెప్తున్నాను, ఒక 50 to 60% కుక్ అయితే సరిపోతుంది. మిగతా కర్రీలో కుక్ అవుతుంది. మా ఇంట్లో పెద్దవాళ్ళు ఉండడం వల్ల నేను ఆల్మోస్ట్ బాగా కుక్ చేసేయడం వల్ల కాయలు పళ్ళంగా ఉండలేదు, కొన్ని అలా అయిపోయాయి అనమాట. మరి చాలా జాగ్రత్తగా కుక్ చేసేటప్పుడు కానీ స్టఫింగ్ చేసేటప్పుడు కానీ చూసుకొని చేసుకోండి. చూడండి, ఈ విధంగా 1 బై 1 స్టఫ్ చేసి పక్కన పెట్టుకొని పాన్లో ఆయిల్ వేసి హీట్ అయిన తర్వాత ఆనియన్స్ ఎక్కువ లేవని చెప్పి నేను వేయలేదండి. మీరు స్టఫింగ్ చేసిందే కాకుండా పోపులోకి కూడా ఆవాలు, కరివేపాకు, కొన్ని ఆనియన్ ముక్కలు కూడా వేసి బాగా వేయించి గోల్డెన్ షేడ్ వచ్చిన తర్వాత అప్పుడు ఈ స్టఫ్ చేసిన కాకరకాయలు, మిగిలిన ఉల్లి ముద్ద కూడా వేసి బాగా మిక్స్ చేసి సాల్ట్ అడ్జస్ట్ చేసి మూత పెట్టుకొని ఒక 5 to 10 మినిట్స్ కుక్ చేసుకుంటే కానీ ఉల్లి ముద్ద పచ్చివాసన పోదు. కొంచెం అడుగు అంటకుండా జాగ్రత్తగా కలుపుకోండి. చూసారా, ఇలా ఆయిల్ పైకి తేలితే కర్రీ ఆల్మోస్ట్ రెడీ అయిపోయినట్టే. కరివేపాకు సర్వ్ చేసుకుంటే యమ్మీ అండ్ టేస్టీ కాకరకాయ ఉల్లికారం రెడీ అయిపోయిందండి. చూసారు కదా, మీరు కూడా ఈ రెసిపీ ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పడం మాత్రం మర్చిపోకండి. ప్లీజ్ డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.